వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ఈ వీడియోలో భగవద్గీతలోని మొదటి అధ్యాయం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ అధ్యాయం కురుక్షేత్ర యుద్ధభూమిలో మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు తన మంత్రి సంజయుణ్ణి ఇలా అడుగుతాడు, కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్ధమైన నా పుత్రులు పాండవులు ఏమి చేస్తున్నారో చెప్పమని. సంజయుడు వివరిస్తూ రెండు వైపులా మహాసైన్యాలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయని చెబుతాడు. భీష్మ, ద్రోణ, కర్ణ, దుర్యోధన, అర్జున, కృష్ణుడు వంటి మహాయోధులను పరిచయం చేస్తాడు. ఆ సమయంలో అర్జునుడు తన రథసారథి అయిన శ్రీకృష్ణుణ్ణి తన రథాన్ని యుద్ధభూమి మధ్యలో నిలిపివేయమని కోరతాడు. రెండు వైపులా సైన్యాలను చూసిన అర్జునుడు ఆశ్చర్యానికి గురవుతాడు. తన తండ్రి సమానులైన గురువులు, బంధువులు, స్నేహితులు, పితామహుడు భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు తన ఎదుట ప్రత్యర్థులుగా నిలబడటం చూసి తీవ్రంగా కలత చెంది యుద్ధానికి మనస్ఫూర్తిగా సిద్ధంగా లేడు. అర్జునుడు భావోద్వేగంతో తన ధనస్సు నేలకేసి వేస్తాడు. తన కాళ్ళు నడవలేక గుండె ఆగిపోతున్నట్లుగా అనిపించి తాను ఈ యుద్ధాన్ని చేయలేనని శ్రీకృష్ణునికి చెబుతాడు. మనకు ఈ అధ్యాయంలో అర్జునుని మానసిక సంఘర్షణను వివరిస్తారు. ఇది భగవద్గీతలో చాలా కీలకమైన భాగం. ఎందుకంటే ఇది కృష్ణుడు ధర్మం, కర్తవ్య బోధ, నిస్వార్థ కార్యాచరణ గురించి ఉపదేశించడానికి ముందు ఏర్పడిన పరిస్థితిని వివరిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.